ఇలాగేనా? ఎగ్జాక్ట్లీ అలాగే తినాలి. బాగుంది వకీల్ సాబ్, ఇప్పుడు బాగుంది. బాగుంటుంది తిను. ఎంతేనా వకీల్ సాబ్? అంతే. చాలా బాగుంది వకీల్ సాబ్. వకీల్ సాబ్ చెయ్యి అంతా జిడ్డుగా ఉంది, నేను వెళ్ళి కడుక్కొని వస్తాను. సరే పున్నమి. ఏమండి, ఫుడ్ వచ్చింది, రండి. 1 minute. ఏమండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బావగారు, అందుకే ఫోన్ కార్లో వదిలి రమ్మన్నాను. ఈ పాటికి ఫుడ్ చల్లారిపోయే ఉంటుంది. నా కోసం వెయిట్ చేయడం ఎందుకు సచ్చా? నువ్వు తినొచ్చు కదా. ఇద్దరం కలిసొచ్చి నేనొక్కదాన్నే ఎలా స్టార్ట్ చేస్తానండి? సో స్వీట్ ఆఫ్ యూ సచ్చా. ఇంట్లో భాగ్యం అక్క ముందు నటిస్తూ ఈవిడ దగ్గర మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నావా బావా? నీ సంగతి చెప్తాను. బా వద్దు, ఇప్పుడు నేను పిలిచినా పలకరించినా ఏదో ఒక విధంగా తప్పించుకుంటారు. వెళ్ళి వకీల్ సాబ్ని తీసుకొస్తాను. వకీల్ సాబ్, బావగారు వచ్చారు. ఏంటి బావగారా? అదే వకీల్ సాబ్, మీ అన్నయ్య. మా అన్నయ్య? అవును వకీల్ సాబ్, నాతో రండి చూపిస్తాను. అయినా మొన్న అన్నయ్య దుబాయ్కి వెళ్ళాడు కదా, ఇక్కడెందుకుంటాడు? అయ్యో, నా మాట వినండి వకీల్ సాబ్, మీరేం మాట్లాడకుండా నాతో రండి చూపిస్తాను. ఏమండి, పున్నమండి, పున్నమి. చూపిస్తాను రండి. పక్కన మా తమ్ముడు కూడా ఉన్నాడు సచ్చా. నన్ను చూసినట్లుంది, నా గురించే చెప్తున్నట్లుంది. నేను వెళ్ళి ఎక్కడైనా హైడ్ అవుతాను, నువ్వు మేనేజ్ చేయి. నాతో రండి వకీల్ సాబ్, చూపిస్తాను రండి. రండి, ఇక్కడే చూస్తాను బావగారిని. ఏమండి, మీ ఆయన ఎక్కడా? ఏ నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా బావగారి కోసం వచ్చా. ఎవడు మీ బావ? అప్పుడు అంతే, ఇంటికొచ్చి మా బావ మా అక్క అని ఒకటే గోల. ఏంటండి, మా బావతో కలిసి మీరు కూడా నాటకం ఆడుతున్నారా? చూడు, ఇది రెస్టారెంట్ కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంకొకసారి నా మొగ్గుని పట్టుకొని మీ బావ మావయ్య అన్నావంటే ఊరుకునేదే లేదు చెప్తున్నా. సరేనండి, నేనేమీ చెప్పను. మీతో పాటు మీ ఆయన వచ్చారు కదా, ఆయన ఎక్కడా? ఫ్రెండ్ ఎవరో వస్తే కలవడానికి వెళ్ళారు. ఆయనతో నీకేం పని? ఏం లేదండి, ఆయన వచ్చే వరకు నేను ఎదురు చూస్తాను. మీరు తినండి, నేను ఇక్కడే ఉంటాను. పున్నమి, నా మాట విను, వెళ్దాం పద. అయ్యో వకీల్ సాబ్, మీరుండండి. వద్దు పున్నమి. వకీల్ సాబ్, లేదు, ఈరోజు మీ అన్నయ్య గురించి నిజం నిరూపించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తాను. లేదు పున్నమి, వద్దని చెప్తున్నాను కదా, ఒక్కసారి నా మాట విను. నన్ను క్షమించండి వకీల్ సాబ్, ఈ ఒక్క విషయంలో నిజం నిరూపించే వరకు నేను మీ మాట వినను. నాకు తెలిసి మన నుంచి తప్పించుకోవడానికే ఇక్కడే ఎక్కడో దాక్కనుంటారు. పున్నమి, నా మాట విను, ఇక్కడైతే ఎవరూ లేరు, పద వెళ్దాం. వకీల్ సాబ్, పద పున్నమి, నా మాట వినండి. ఏంటి సార్ ఎక్కడున్నారు? ఫుడ్ ఆల్రెడీ సర్వ్ చేశాను. ఏయ్, వెళ్ళి నీ పని చూసుకో. వకీల్ సాబ్, అదిగో మీ అన్నయ్య.
రండి సార్, రండి. చూసారా వకీల్ సాబ్ మీ అన్నయ్యని? అన్నయ్య నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య అసలు ఎవరు మీరు? ఇంకా నటించింది చాలు బావగారు. ఈరోజు మీ తమ్ముడికి కూడా దొరికిపోయారు. దొరికిపోవడం ఏంటి? అసలు ఎవరండి ఈవిడ? మొన్న ఇంటికొచ్చి బావగారు అని గొడవ చేసింది. ఇప్పుడు మిమ్మల్ని తమ్ముడు అంటుంది. ఈవిడ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? అంటే మీరు మా అన్నయ్య? చూడండి సార్, మా అమ్మా నాన్నలకి నేనొక్కనే కొడుకుని. మాది వైజాగ్. తను నా భార్య. నేను కూడా అదే చెప్తున్నానండి. వినకుండా వెంట పడుతుంది. మీరెవరో కూడా నాకు తెలియదు. ఇంకొక్కసారి వరుసలు కలిపితే న్యూసెన్స్ కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీరు చూడ్డానికి మా అన్నయ్యలాగే ఉన్నారు. కాకపోతే ఆయనకి మీసం ఉంటుంది, మీకు మీసం లేదు, అంతే తేడా. ఆ తేడా ఏంటో ఆవిడికి చెప్పండి. ప్రశాంతంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. పద వెళ్దాం. పునమి, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఇతనెవరో అన్నయ్యలాగే ఉన్నాడు. అయ్యో వకీల్ సాబ్, మీ అన్నయ్యలా కాదు వకీల్ సాబ్, అతనే మీ అన్నయ్య. ఒకేలా ఉన్నప్పుడు అలా అనుకోవడంలో తప్పు లేదులే పునమి. సరే పద వెళ్దాం. వకీల్ సాబ్, మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలీదు, కానీ ఏదో ఒక రోజు నిజాన్ని నేనే నిరూపిస్తాను. సరేలే గాని పద, ముందు వెళ్దాం. ముందు పద. అమ్మో అమ్మో అమ్మో, ఆ పున్నమి మామూలుది కాదు. కలుగులో దాక్కున్న ఎలుకని పొగబెట్టి బయటికి లాగే రకం. త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆ పృథ్వీగాడు నేను కాదు, నేను వేరే అని చెప్తే నమ్మేశాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా వాడు లాయర్ బుర్ర పెట్టి నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసుంటే దొరికిపోయేవాణ్ణి. ఈ విషయం తెలిస్తే మా నానమ్మ నా ఫోటోకి దండేసి దండం పెట్టేది. అయ్యో ఏంటండి అలా అంటారు? మీరేం కావాలని అలా చేయలేదు కదా. అనుకోకుండా మన పెళ్లి జరిగింది. ఈ విషయం ఇంట్లో చెప్తే అందరూ మిమ్మల్ని దూరం పెడతారని కదా మీరు దాస్తున్నారు. దూరం పెట్టడం కాదే, మా నానమ్మ ఏకంగా నాకు పిండమే పెట్టేస్తది. ఏమండి, మీరు భయపడుతున్నారు కాబట్టే ప్రతిదీ పెద్ద సమస్యలా కనబడుతుంది. అదే ఒక్కసారి ధైర్యం చేసి మన విషయం మీ కుటుంబం ముందు బయట పెడితే, ముందు బయటకు గెంటినా తర్వాత మన బిడ్డ మొహం చూసి పోనీలే అని వదిలేస్తారు. ఏయ్, నీకు మా నానమ్మ గురించి తెలియక మాట్లాడుతున్నావు. పరువు కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఆమె. మా చిన్నత్తయ్య పెళ్లి చూపుల తర్వాత ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలియగానే తన జ్ఞాపకాలేవి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని మా చిన్నత్తయ్య ప్రతి జ్ఞాపకాల్ని బయటపడేసింది. సొంత కూతుర్నే క్షమించలేదంటే ఇక మనల్ని క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు. మరిప్పుడు ఏం చేద్దామండి? అది తెలియకే కదా ఇక్కడికొచ్చి దాక్కుంటున్నాను. అసలు దీనంతటికీ కారణం ఆ పున్నమి. అది ఇంట్లో అడుగు పెట్టకముందు నాకు ఎలాంటి సమస్య రాలేదు. అది అడుగు పెట్టింది, నా కాపురంలో వేలు పెట్టింది. వదలను, దాన్ని ఊరికే వదలను. ఆ పున్నమికి నా మీద దృష్టి మరవాలంటే ఆ పున్నమిని సాలిగూడ్లో వదిలేయాలి. అందులో నుంచి బయటికి రాకుండా బిగించాలి. నా గురించి ఆలోచించడం కాదు, నీ గురించి నువ్వే ఆలోచించుకునే టైం లేకుండా చెయ్యకపోతే నా పేరు ప్రకాశే కాదు. భాగ్యం, రా భోజనం వడ్డిస్తాను. పున్నమి పృథ్వీ వస్తారు కదా అత్తయ్య, అందరం కలిసి తిందాం. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో. కడుపుతో ఉన్నదానివి
టైంకి తిండి తినడం నేర్చుకో. రండి రండి, మీకోసమే వెయిటింగ్. ఏంటి కవర్లు చాలా బరువుగా ఉన్నాయి? షాప్ మొత్తాన్ని ఖాళీ చేసేసారా? లేదులే వదినా, మీకు అన్నయ్యకి కొన్ని వదిలేశాం. ఊరుకో పృథ్వీ, ఇంటికి రాని మొగుడు షాపింగ్ ఎలా తీసుకెళ్తాడు? నా బొంద గాని. మీరేం కొన్నారో చూపించండి. నేను పున్నమికి చీర కొన్నాను. పున్నమి, నువ్వు పృథ్వీకి డ్రెస్ కొన్నావా? అమ్మమ్మ గారికి ఒక మంచి చీర తీసుకున్నాము. అమ్మమ్మ గారు, ఈ చీర మీకోసమే కొన్నానండి, తీసుకోండి. నాకెందుకు? నేను అడిగానా? అంటే దీపావళి పండగ వస్తుంది కదా అని ఒక చీర తీసుకున్నాము. అవసరం లేదు. పాపం అమ్మమ్మ, పండగ పేరు చెప్పి పున్నమి నీకు దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వెందుకలా కోప్పడుతున్నావు? చాలా బాధపడుతుంది కదా. శృతి, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? నానమ్మా, ఆ చీర నేనే సెలెక్ట్ చేశాను. సొంతగా నా డబ్బులతో నేనే కొన్నాను. అవునా? నువ్వు కొన్నావా? అది ముందే చెప్పాలి కదరా. నువ్వు కొన్నప్పుడు నీ చేత్తోనే ఇవ్వు. ఇవ్వండి వకీల్ సాబ్. తీసుకున్నానమ్మా. చాలా బాగుందిరా. అత్తయ్య, ఇది మీకు. మావి గారు, ఇది మీకు. వైషు, ఇది నీకు. అక్క, అంతేలే, ఇంటికి ఆడబడుచునే గాని కొత్త కోడలికి మాత్రం పరాయిదాన్ని అయిపోయాను. అమ్మా, పున్నమి ఇస్తేనే మనకు కొత్త బట్టలా ఏంటి? సాయంత్రం మనం కూడా షాపింగ్కి వెళ్దాం. సమస్య ఇప్పుడు బట్టలది కాదే, మనం కూడా షాపింగ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ బట్టలు తెచ్చినప్పుడు మాకు కూడా తేవచ్చు కదా. మమ్మల్ని ఎందుకు పరాయి వాళ్ళ చూడటం, ఎందుకు దూరం పెట్టడం? మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని నా కుటుంబంలానే చూస్తానండి. ప్రపంచంలో ఎలాంటి వాళ్ళనైనా మంచితనంతో మార్చుకోవచ్చు అని బలంగా నమ్ముతాను. అందుకే మన మధ్య ఎన్ని జరిగినా ఎప్పటికీ దూరం చేసుకోవాలనుకోను. శృతి, తీసుకో. పిన్ని గారు, తీసుకోండి. బాబాయ్ గారు, ఇది మీకు. తెచ్చినప్పుడు అందరితో పాటు మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఎందుకు ఆ మాటలు, నీతి వాక్యాలు? నిన్నెవరైనా అడిగారా? మీకు నోటి దురద ఏమాత్రం ఉందో పున్నమి టెస్ట్ చేయాలనుకుందేమో పిన్ని గారు. మా అందరికీ ఇచ్చావు, మరి పృథ్వీకి? ఆయన ఎలా మర్చిపోతాను అత్తయ్య. వకీల్ సాబ్, తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సరే, అండ్ ఇది నేను పున్నమి కోసం కొన్న చీర. బాగుందా? చాలా బాగుంది వకీల్ సాబ్. మావి గారు, మీకు ఆయనకి ఒకేలాంటి బట్టలు కొన్నాను. ఒకసారి సైజ్ సరిపోతుందో లేదో చూడండి. అమ్మా పున్నమి, నాకు ఎక్సెల్ సైజ్ తీసుకోరమ్మా. ఇది ఎల్ సైజ్, నాకు సరిపోదమ్మా. అవునా? నాకు తెలియలేదు మావయ్య గారు. సరిపోతుందేమో అనుకుని తెచ్చాను. వకీల్ సాబ్, వెళ్ళి మారుద్దామా? మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకు? అంత శ్రమ ఎందుకు? ప్రకాష్కి సరిపోతుందేమో, వాడికి ఉంచేయండి. అవునవును, ఆయనకి కరెక్ట్గా సరిపోతుంది. అన్నదమ్ములు ఒకేలాంటి షర్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మావయ్య గారు, ఈసారి బయటికి వెళ్ళినప్పుడు మీకు బట్టలు తీసుకొస్తాను. సరేనమ్మా. అమ్మా, ఇది ప్రకాష్కి ఇచ్చేసాయి. సరే పదండి, ఇక భోజనాలు చేద్దాం.
కళావతి, నా బట్టలు చాలా బాగున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి రంగు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పున్నమికి భలే తెలిసింది కదా. అయితే దీన్ని కూడా మీరే కట్టుకోండి నాన్న. అమ్మాయికి నచ్చలేదా? మీకు బుద్ధి లేదు. ఇప్పుడు నేనేమన్నాను? బట్టలు బాగున్నాయి కదా. కళావతి, కళావతి. ఏమండి, ఏంటి ఇంకా మీ మరదల గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించడం కాదు, నా గురించి ఇంట్లో చెప్పి ఏం గొడవ చేస్తుందో, ఎంత గందరగోళం సృష్టిస్తుందో అని భయపడుతున్నాను. ఇలా ఒంటరిగా భయపడే బదులు ఏమి తెలియనట్టు ఇంటికి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది కదా. అవును, కరెక్టే. ఏమండి? ఆ, ఆ, భాగ్యం, నువ్వెలా ఉన్నావు? మీరు నా పక్కన లేరన్న దిగులు తప్ప నేను చాలా బాగున్నానండి. ఏంటి సడన్ గా గుర్తొచ్చాను? ప్రేమ పుట్టినప్పుడు ఎందుకు ఏంటి అని ఎవరైనా అడుగుతారా? అడగకూడదా? నాకు తెలియదులేండి. నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తింటున్నావా లేదా? తింటున్నానండి. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇంట్లో అందరికీ నా మీద ప్రేమ పెరిగిపోయింది. సూపర్. నేను కోరుకునేది కూడా అదే. ఎందుకు ఫోన్ చేశారో అది మాట్లాడండి. భాగ్యం, పృథ్వీ, పున్నమి ఎలా ఉన్నారు? ఏ ప్రాబ్లం లేదు కదా? వాళ్ళు మనకన్నా ప్రేమగా ఉంటారండి. అలాంటప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? అవునవును, నిజమే. ఏమండి, ఈరోజు ఇద్దరు షాపింగ్కి వెళ్ళి ఏం చేశారో తెలుసా? పృథ్వీ ఏమో పున్నం కోసం చీర కొంటే పున్నమి మాత్రం అందరికీ బట్టలు తీసుకొచ్చింది. మీకోసం డ్రెస్ కూడా తీసుకొచ్చారు తెలుసా? ఓ, ఏంటి? నా కోసమా? అంటే మీకోసమని కాదు కానీ మావయ్య గారి కోసం తీసుకొచ్చారు. ఆయనకు సరిపోదని చెప్తే అమ్మమ్మ గారేమో మీకోసం ఉంచమన్నారు. పండక్కొస్తున్నారు కదా. చెప్పలేను భాగ్యం, వర్క్ను బట్టి చెప్తాను. అంటే ఇలా అయితే నా శ్రీమంతానికి కూడా రారా? ఆ, ఎందుకు రాను? అప్పుడు ఖచ్చితంగా వస్తాను. దానికి ఇంకా టైం ఉంది కదా. అవునండి. ఓకే భాగ్యం, నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు కడుపులో ఉన్న మన బిడ్డ జాగ్రత్త. సరేనండి. టైంకి తిను, టాబ్లెట్లు వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, సరేనా? సరేనండి. బాయ్. సరే ఉంటాను. ఏంటో ఇలా ఫోన్ చేస్తారో అలా పెట్టేస్తారు. పున్నమి మాటలు ఎవరూ నమ్మడం లేదని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఏ గొడవ చేయలేదన్నమాట. అలా అని అది సైలెంట్ గా ఉంటుంది అనుకోవడానికి వీల్లేదండి. ఎలా అనుకుంటాను సత్యా? నా అడ్రస్ తెలుసుకున్నది సరిపోక నా కోసం డ్రెస్ కూడా తెచ్చిన నా మరదలకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. పున్నమి జీవితంలో నా జోలికి రాకుండా చేస్తాను. అందరి ముందు దోషిగా నిలబెడతాను. అంటే ఏం చేస్తారండి? వెయిట్ అండ్ వాచ్. హలో అన్న, చెప్పు. రేయ్, ఈ రోజు రాత్రికి పున్నమి ఇంటికి వచ్చాయి, నేను కూడా వస్తాను. సరే అన్న. ఏదైనా కొత్త ప్లానా, మీటింగా? ఏదైతే ఏంట్రా, నేను చెప్పింది వినడమే నీ పని.